print and electronic media on behalf of CREDAI Visakhapatnam. CREDAI Visakhapatnam దేశంలోనే 9వ largest chapter. More than 400 members who are layout developers or real estate apartment builders, gated community developers అందరూ కూడా దీంట్లో సభ్యుల కింద ఉన్నారు. క్రెడై మెంబర్స్ అందరూ కూడా ఈ క్రెడై సంస్థ ద్వారా చాలా స్వచ్ఛంద సర్వీసు చేస్తూ ఉంటారు. ఈ సర్వీస్ ముందుగా ఆఫ్ ద రికార్డ్ మా రిక్వెస్ట్ ఏంటంటే, మేమందరం కూడా వాలంటరీ సర్వీస్ ఈ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. ఒక పర్టికులర్ టర్మ్ ఉంటుంది, దాంట్లో ప్రెసిడెంట్, చైర్మన్, సెక్రటరీ ఎప్పటికప్పుడు దిల్ బి న్యూ బాడీ దట్ విల్ బి గవర్న్. ప్రెస్ నోట్లో మీకు ఈ కరెంట్ టర్మ్కి ప్రెసిడెంట్, సెక్రటరీ, చైర్మన్ ఎవరైనా వివరాలు కూడా మీకు ప్రెస్ నోట్ ద్వారా మీకు ఇస్తున్నాము. సో ప్రెస్ నోట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మీరు అదేవిధంగా క్యారీ అవుట్ చేయవలసిందిగా ప్రప్రదంగా రిక్వెస్ట్ చేస్తాం. సో కమింగ్ టు ది ప్రాపర్టీ ఎక్స్పో, వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలలో నివాసం ఉంటున్న ప్రజలకి వాళ్ళ యొక్క ఒక ఫ్లాట్ కొనాలన్నా, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో అతిపెద్ద అవకాశం. ఈ అవకాశం ద్వారా మేము అందరి స్టేక్ హోల్డర్స్ని ఒకే వేదికపై తీసుకొచ్చి ప్రజలకి ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, సొంత ఇంటికలను నెరవేర్చుకోవాలన్నా, అన్ని ప్రాజెక్ట్స్ తిరుగుతూ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ ప్రాజెక్టులో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏం ఎమ్యూనిటీస్ ఉన్నాయి, వాళ్ళ ఒక ఫ్యామిలీలో రకరకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉంటారు. పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళైన వృద్ధులు, వీళ్ళందరూ ఒక్కొక్కరికి ఒక గృహం అనేది ఒక్కొక్క రకంగా ఉపయోగం ఉంటూ ఉంటుంది. గృహం అనేది 4 గోడల మధ్యలోనే కాకుండా ప్రాజెక్ట్స్లో ఏ రకమైన ఫెసిలిటీస్ ఉన్నాయి, కమ్యూనిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవడం చాలా అవసరం. అలాగే ఇప్పుడు కోవిడ్ తర్వాత మారిన పరిణామాలు తగ్గట్టుగా చాలామంది ఇంటి దగ్గర నుంచే వ్యాపార కార్యకలాపాలు కానీ, స్టూడెంట్స్ కూడా ఇంటి దగ్గర నుంచే ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇటువంటి వాటికి కూడా ఉపయోగపడే విధంగా ప్రాజెక్ట్స్లో ఏ రకమైన ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఇవన్నీ తెలుసుకోవడానికి అన్ని ప్రాజెక్ట్స్ తిరుగుతూ ఏ ప్రాజెక్టులు ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. అలాగే రుణం తీసుకోవాలంటే బ్యాంకులు ఏ రకమైన ఫైనాన్స్ ఆప్షన్స్ ఇస్తున్నాయి, ఏ రకమైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టెన్యూర్ ఇస్తున్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా చాలా కాలము వ్యవధి పడుతూ ఉంటుంది. ఇవన్నీ మినిమైజ్ చేస్తూ ఈ ప్రాపర్టీ ఎక్స్పోకి వస్తే కొద్ది వ్యవధిలోనే ఒక 1-2 hours టైం స్పెండ్ చేసే ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఒకే వేదికలో అందుబాటు చేయడమే ప్రప్రదమైన మా ఉద్దేశం. ఈ ఇయర్ మా ఎక్స్పో యొక్క థీమ్ కూడా 1 step to your dream home. అంటే కస్టమర్ ఆర్ ఎవరైనా ఇన్వెస్టరు ఒక అడుగు వేసి మా ఈ ప్రాపర్టీ ఎక్స్పోకి కనుక సందర్శిస్తే అక్కడ అన్ని స్టాల్స్ సందర్శించి అందరితో కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళ యొక్క డ్రీమ్ హోమ్ కానీ, వాళ్ళ యొక్క లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్స్ సేవ్ చేసుకోవడానికి కానీ ఇది ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ థీమ్ చేయటం జరిగింది. డిసెంబర్ రాజరాజు ప్యాలెస్లో 3 days మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 o'clock దాకా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఇనాగ్రేషన్ వచ్చి 23rd ఆ రోజు వైకుంఠ ఏకాదశి అవటం వల్ల మార్నింగ్ 10 నుంచి ఎక్స్పో స్టార్ట్ అయినా ఇనాగ్రేషన్ మధ్యాహ్నం 1 గంట ఆ టైంకి మేము వైవి సుబ్బారెడ్డి గారి చీఫ్ గెస్ట్ కింద, అలాగే నగరంలో ఉన్న మేయరు, మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇంకా కొంతమంది స్పెషల్ డిగ్నిటరీస్ ద్వారా ఇనాగ్రల్ ఈవెంట్ ప్లాన్ చేశాము. ప్రజలకి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాలనే ఉద్దేశంతో 24వ తారీఖు జీవీఎంసీ కమిషనర్ గారు శ్రీ సాయికాంత్ వర్మ గారి ద్వారా విశాఖపట్నం నగరంలో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒక ఇంటరాక్టివ్ సెషన్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. దాని తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ అండ్ డీజీఎం వారి చేత హోమ్ లోన్స్ గురించి కానీ, ప్రాజెక్ట్ ఫైనాన్స్ గురించి కానీ ఉన్న ఆప్షన్స్ ఏంటి, అలాగే ప్రజలకు ఉన్న సందేహాలు తీర్చడానికి ఒక అవగాహన సదస్సు. ఇప్పుడు మీరందరూ చూస్తూ ఉన్నారు, ఈవెన్ వింటర్లో కూడా మనకి ఉష్ణోగ్రత చాలా ఎక్కువ ఉంది. వాతావరణంలో జరుగుతున్న మార్పులు, కాలుష్యం, ఇతర సమస్యలు, ఉన్న న్యాచురల్ వనరుల్ని మనం తొందరగా వాడేసుకుంటే మళ్ళీ వాటిని మళ్ళీ రీజనరేట్ చేయటం అనేది ఎంతో కష్టము. అందుకని ఉన్న పర్యావరణాన్ని ఏ రకంగా మనము పాడు చేయకుండా మన అవసరాన్ని తీర్చుకోవచ్చని తెలిసే విధంగా ఐజీబీసీ వారి ద్వారా, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వారి ద్వారా ఒక గ్రీన్ బిల్డింగ్స్ గురించి కూడా సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ కూడా మరొకసారి మా క్రెడై విశాఖపట్నం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడానికి ముఖ్య కారణం, గత 8 సంవత్సరాలుగా మీ అందరి సహకారంతో
విశాఖ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క క్రెడై 8వ ప్రాపర్టీ షోలన్నీ విజయవంతంగా సక్సెస్ చేసి ఈరోజు 9వ అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్పోని మనం గాదిరాజు ఫంక్షన్ ప్యాలెస్ నందు MVP కాలనీ నందు ఏర్పాటు చేయడానికి ప్రారంభించామండి. అది 23, 24, 25 తేదీల్లో మన గాదిరాజు ఫంక్షన్ ప్యాలెస్ నందు జరుగుతుంది. మనకి ఈ యొక్క ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం, నగరం ఈరోజు ఎంతో విస్తరించి ఉంది, మీ అందరికీ తెలుసు. అటు అనకాపల్లి నుంచి ఇటు విజయనగరం దాకా ఎన్నో ఏరియాలు ఎంతో అభివృద్ధి పదంగా ముందుకు వెళ్తున్నాయి. మరి ఏదైనా ఒక కస్టమర్ ఈరోజు ఒక ప్రాపర్టీ కొనాలంటే అతనికి ఏ రేట్లో దొరుకుతుంది, ఏ ఏరియాలో మనకి ఏ రేట్లో అవైలబుల్గా ఉందనే విషయాన్ని తెలుసుకోవడం వాళ్ళకి ఎంతో సమయంతో కూడిన పని. అలాంటి ఇబ్బందుల్ని మనం ఆలోచించి మనం గతంలోనే ఇలాంటి ప్రాపర్టీ షో పెట్టడం వల్ల మన విశాఖ ప్రజలకు ఒకే వేదిక కింద మనం ఒకే 300 నుంచి 400 మంది ప్రాపర్టీస్ అక్కడ డిస్ప్లే చేయటం, అంతేకాకుండా మన బ్యాంకర్స్, మెయిన్ ప్రముఖ బ్యాంకర్స్ అందరూ కూడా అక్కడ ఉండటం వల్ల మనకి వారికి ఎంతవరకు లోన్ అవైల్ అవుతుంది అనే విషయాలు తెలుసుకోవటం, అలాగే ఇంటీరియర్ డెకరేటర్స్ కూడా ఏర్పాటు చేయడం వల్ల వారికి గృహోపకరణాలు వస్తువులను ఏర్పాటు చేయడం వల్ల వారి గృహాన్ని సుందరీకరణ చేసుకోవడానికి ఇలా అన్ని అవకాశాలు మనకి వారికి కలిగే విధంగా, అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క ప్రాపర్టీ షో 3 రోజులు ప్రాపర్టీ షోలో కూడా మనం ప్రత్యేకంగా ఈ ప్రాపర్టీ షోకి ఇచ్చేసిన కస్టమర్లకి ఆ రోజు బుక్ చేసుకుంటే మనం ఈ యొక్క కస్టమర్లకి మన ఎవరైతే స్టాల్స్ బుక్ చేశారో బిల్డర్స్, వారు మామూలుగా వారు ఇచ్చే రాయితీ కన్నా డిస్కౌంట్ కన్నా ఈ యొక్క ప్రాపర్టీ షోలో ఎక్స్ట్రాగా ఒక 1 lakh రూపీ కూడా వారు ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకి మనం ఒక లక్కీ డ్రా తీయటం, దాంట్లో ఒక 5 గ్రాముల బంగారు నాణ్యాన్ని బహుకరించడం, అలాగే బంపర్ డ్రా ద్వారా మనం ఒక మోటార్ సైకిల్ కూడా బహుకరించడం జరుగుతుందండి. ఈ యొక్క ప్రాపర్టీ షో ముఖ్య ఉద్దేశాలు ఇందాక మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఎన్నో రంగాల్లో మనం అభివృద్ధి చెందుతున్నాం, అలాగే నగరం కూడా ఎంతో అభివృద్ధి చెందుతూ ముందుకు దూసుకెళ్తుంది. మరి ఇటువంటి సమయంలో మనం ఇటువంటి ప్రాపర్టీ షోలు ఏర్పాటు చేయడం వల్ల మన కస్టమర్లకి ఎన్నో విషయాల్లో అవగాహన కల్పించి వారికి నచ్చిన ఒక మంచి ప్రాపర్టీని మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుందనే ముఖ్య ఉద్దేశం అండి. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిజంగా ఒక సర్వీస్ ఓరియంటెడ్గానే చేస్తున్నాం. ఎందుకంటే మేము ఎన్నో CSR యాక్టివిటీస్ చేస్తుంటాం, మేము అది కూడా అందులో భాగంగానే భావించే చేస్తున్నాం. ఎందుకంటే డైరెక్ట్గా మేము చెప్పటం, మేము అక్కడ అవైలబుల్గా ఉన్న అంతమంది బిల్డర్లు కూడా వారి ప్రాపర్టీని మేము అంత క్వాలిటీతో కడుతున్నాం అనే విషయాన్ని వాళ్ళకి వివరించడం జరుగుతుంది. అలాగే నగరంలో ఈరోజు మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు నాలెడ్జ్ సెషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజల్లో మంచి అవగాహన కల్పించే కార్యక్రమాలు ఎన్నో అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రాపర్టీ షోకు ఇచ్చేసి ఇది మీ వల్ల మా కోసం మనం ఏర్పాటు చేసుకునే ఒక మంచి ప్రాపర్టీ ఎక్స్పో, దానికి ఇచ్చేసి ఒక మంచి అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకుండా ఈ యొక్క ప్రాపర్టీ షోని విజిట్ చేయవలసిందిగా విశాఖ ప్రజల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్రీడా విశాఖపట్నం సగర్వంగా నిర్వహిస్తున్నటువంటి ఈ 9th క్రీడా ప్రాపర్టీ ఎక్స్పో ఈ సంవత్సరం 23, 24, 25 తారీఖులో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సర్వసిద్ధంగా ఉన్నాం. దీనికి సంబంధించి ఈ సంవత్సరం ఈ ప్రాపర్టీ ఎక్స్పోలో 96 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో 300 పైగా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా డిస్ప్లే చేసే విధంగా మేము అన్ని ఏర్పాట్లు చేసి మరి ఇప్పటికే స్టాల్స్ అన్నీ కూడా అందరూ కూడా బుక్ చేసుకుని అందరూ కూడా సర్వసిద్ధంగా ఉన్నాం. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మేము అన్ని ఏర్పాట్లు చక్కగా కంప్లీట్ చేస్తున్నాం. దీంట్లో మరి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పార్టిసిపెంట్స్ అందరూ కూడా వారికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ డిస్ప్లే ఉంచడం, మరి అలానే వచ్చే ప్రతి వాకింగ్స్కి కూడా మేము ప్రతి 1 అవర్కి కూడా ఒక గోల్డ్ కాయిన్ కింద కూడా మేము ఆఫర్ చేయడం కూడా జరిగింది. అలానే 3 రోజులకు సంబంధించి ఒక బంపర్ డ్రా కింద ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మేము వచ్చే వాకింగ్స్ అందరికీ కూడా మేము రిజిస్టర్ అవుతున్నప్పుడే ఒక 1 lakh రూపీస్ మేము గిఫ్ట్ వోచర్ని కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క గిఫ్ట్ వోచర్ని 3 months టైంలో ఆ యొక్క పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పార్టిసిపేట్ దగ్గర ఇప్పుడు ఫ్లాట్ బుక్ చేసుకున్నా కూడా ఈ యొక్క 1 lakh రూపీస్ కూడా అదనంగా డిస్కౌంట్ చేయడం కూడా జరుగుతుంది. మరి మేము సరిగ్గా ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి అలాగనే దీంట్లో విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రముఖ బిల్డర్స్ అందరూ కూడా వారి యొక్క ఫ్లాట్స్ని డిస్ప్లే ఉంచడం, మరి అలానే దీంట్లో ఎఫోర్డబుల్ ఫ్లాట్ నుండి ప్రీమియం ఫ్లాట్స్ అన్నీ కూడా విశాఖపట్నం నలుమూలలో ఉన్నటువంటి ఫ్లాట్స్ అన్నీ కూడా డిస్ప్లే ఉంచడం ద్వారా ప్రజలందరికీ ఇది ఒక మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం. మరి దీంట్లో ప్రజలందరూ కూడా మరి చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దీన్ని మిస్ కాకూడదని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము చేస్తున్నటువంటి ప్రాపర్టీ ఎక్స్పోని విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.